అమ్మగారు ఎక్కడికి వెళ్ళాలి అమ్మగారు? అంబికాగ్రహారం. సరే రండి అమ్మగారు వెళ్దాం. ఇలా చెయ్యి ఇవ్వండి. అక్కడ కూర్చోండి. అగ్రహారంలో ఎవరింటికి వెళ్ళాలి? చింతా దీక్షితులు గారి అనాథాశ్రమం. ఓ, మీరు నాలాగే అనాథ అన్నమాట. అందరూ ఉన్న అనాథనే. ప్రేమించిన వాడి ప్రాణాలు దక్కించుకోలేక స్నేహం చేసిన వాడి సావాసాన్ని చెరిపేసుకున్న అనాథనే. ఎవరూ లేని ఏకాకిగా మిగిలిపోయిన ఆడదాన్ని. మీరు బాధలో ఉన్నట్టున్నారు. అవును, ఏమని చెప్పను? నా సలీం సమీర్ గురించి. ఎవరో ఈ సలీం సమీర్? లేచిపోయింది అని ఎవరైనా నన్ను అంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఈ మనుషుల్లోంచి వెళ్ళిపోయి స్వేచ్ఛగా జీవించాను. సలీం నన్ను ఒక్కసారన్నా తాకనన్నా వెళ్ళిపోయేదాన్ని, నా ఆనందం కోసం నా జీవితాన్ని అర్పించేందుకు. మా ఆయన పేరు శ్రీధర్ రావు. పెళ్లికి ముందే నాకున్న ఇష్టాలను, అభిప్రాయాలను, ఆలోచనను చెప్పాను. నా మీదున్న మోజులో అప్పుడు పెద్దల ముందు సరే అని అన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆయనలో మార్పు రావడం గమనించాను. నేను చేస్తున్న ప్రతి పనికి ఆయన చిరాకు పడేవారు, కోపగించుకునేవారు, నేనంటే అయిష్టంగా ఉండేవారు. అయినా నేను ఆయనకు తక్కువ చేసేదాన్ని కాదు. ఓ రోజు నాకున్న చిన్న కోరికను ఆయన ముందు వెళ్ళబుచ్చాను. ఇప్పుడు నేర్చుకుని అగురించేదేంటి? నాట్యం తైతకులు ఏమీ వద్దు, కాస్త రుచిగా వండి పెట్ట నేర్చుకో చాలు. అమ్మకున్న చిన్న కోరికను కాదనకండి. నిన్ను పెళ్లి చేసుకుంది లక్షణంగా 3 పొట్ల వండి పెడతావని, అలాగని వీధుల మడి తిరుగుతూ తైతక్కలాడతావని కాదు. ఇలా ఇవ్వు. తనన్న మాటలకు నేనేం బాధపడలేదు. నాలో ఎలాగైనా కూచిపూడి నేర్చుకోవాలనే పట్టుదల పెరిగింది. ఓ రోజు నా స్నేహితురాలకు ఫోన్ చేసి దీక్షితులు గారి నంబర్ తీసుకున్నాను. గురువుగారిని కలుద్దామని బస్ కోసం ఎదురు చూస్తున్నాను. అయింది. 11 లోపు రమ్మన్నారు. ఆటో, అగ్రహారానికి వస్తావా? లేదండి, త్రిపురాంతకం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? టైం అయిపోతుంది. మీకు ఏమనుకుంటున్నారు? మాకు అర్థమైంది. అవజీ గాడి చాడు. థ్యాంక్స్ అండి, కొంచెం త్వరగా వెళ్ళాలి. తొందరగా పోనివ్వండి. ఎక్కడికి పోవాలి? పక్కూర్లో చింతా దీక్షితులు గారని మెరక మాలు నాట్యం నేర్పుతుంటారు. అచ్చా, నాట్యం నేర్చుకోవడానికి పోతున్నారా? అవునండి, మా అమ్మ కోరిక. ఆయన మీకెలా తెలుసు? ఆయనకి గురించి తెలియని వారు ఎవరుంటారండి? ఆజిబాజికి అందరికీ తెలుసు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేనా, ఈ చమడాలు జమ చేసి టౌన్లో అమ్ముతుంటాలేండి. రోజుకి జర మిగులుతుంది. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ తిరుగుతుంటాలేండి. అవును, మీకు ఈ వారు కొంచెం త్వరగా పోనిస్తారా? వారు 11 గంటలకు రమ్మన్నారు. ఇప్పుడు 12 దాటింది. అయ్యో దేవుడా, ఏమన్నా అనుకుంటారేమో. మీకు ఈ భర్తతో రావచ్చు కదండి. ఆయనకొచ్చే తీరిక ఎక్కడలేండి. మీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడుతాను. ఆయనతో 10 నిమిషాలు మాట్లాడేసి వస్తాను. అప్పటి వరకు ఉండగలరా? మళ్ళీ మా ఊరు వెళ్ళాలంటే సాయంత్రం వరకు బస్ లేదు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. వస్తాను, ఉండండి.
నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. చూడమ్మా, నీ అభిరుచి అర్థమైంది, కానీ ఒకసారి మీ వారితో వస్తే బాగుంటుందేమో. ఆయన రావడానికి కుదరదు గురుగారు. చూడమ్మా, నువ్వు చాలా దూరం నుంచి రావాలి. జరగరాని ఏదైనా జరిగితే మీ భర్త నుంచి మీ వాళ్ళ నుంచి ఇబ్బందులు రావచ్చు. అందుకే ఓసారి ఆయన కనుక్కోవడం మంచిదేమో. అంత అర్థం చేసుకునే పతి ఉంటే ఆమెకి ఇన్ని ఇబ్బందులు ఎందుకు గురూజీ? నువ్వెవరు? మాఫ్ కరో గురూజీ, మేరా నామ్ సలీం. ఉరికి ఉరికి తిరిగి చమడాలు అమ్ముతుంటాను. ఆమె గురించి నీకెలా తెలుసు? ఆమెకి గురించి తెలియదు గురూజీ. తన పరిస్థితుల గురించి నాకు ఈ సమజైంది చెప్పాను. సరేనమ్మా, రేపటి నుంచి రా. మరి మీకి ఊరికి 8 బజేకి బస్ నయ్యే కదండి? అవునండి, అంత ఉదయాన్నే ఇలా రావాలా అని ఆలోచిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మీరు వస్తారా? హాజీ. మరి మీ పని? ఇది రోజు ఉండేదేలేండి. మిమ్మల్ని ఊరిలో వదిలిన తర్వాత మేరా కామ్ అయితే క్లాతో